ఓ ఇంద్రుడా, నీకు తెలియనిదా? మనిషి సంపాదించుకున్నటువంటి కీర్తి ఏది ఉంటుందో అదే పుణ్యగతినిస్తుంది. ఎందుకంటే లోకంలో ఒక విషయాన్ని చెప్తారు, మనిషి యశో శరీరము అని ఒకదాన్ని పొందుతాడు. భౌతికమైన శరీరము శాశ్వతముగా ఉండదు కదా, భౌతిక శరీరం పడిపోతుంది, యశో శరీరము మిగిలిపోతుంది. ఆయన పేరు అలా కీర్తి వినపడుతూనే ఉంటుంది. బా, మహానుభావుడు ఎంత గొప్పవాడండి అంటుంటారు లోకంలో. ఓ డొక్కా సీతమ్మ గారిని తలుచుకున్నారనుకోండి, మహాతల్లి ఏమి అన్నదానం చేసిందండి అని తలుచుకుంటుంటారు. లోకంలో కీర్తి ఎంతకాలము నిలబడుతుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు అని. అందుకని యశో శరీరుడై నిలబడాలని కోరుకుంటాడు. మనిషి కీర్తి కోసం ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా కీర్తిని సంపాదించుకోవాలి. కష్టపడకుండా కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే, ఉత్తమ కర్మలు చేస్తే, త్యాగం చేస్తే కీర్తి వస్తుంది. కాబట్టి యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి అంటాడు భర్తృహరి. కీర్తి పొందాలనేటటువంటి కోరిక సజ్జనులకు మాత్రమే కలుగుతుంది. ఎంత కష్టపడైనా నేను కీర్తివంతుడనవుతాను తప్ప అపకీర్తి నాకొద్దు అనుకుంటారు.